మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ ప్రైజ్ ద లార్డ్. నేటి హెబ్రోను క్యాలెండర్ వాగ్దానము కీర్తన గ్రంథము 145 అధ్యాయము 9వ వచనం. యెహోవా అందరికి ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. ఉదయకాల సమయంలో ఈ అధ్యాయము దావీదు గారు రచించినటువంటి అధ్యాయం. యెహోవా అందరికి ఉపకారి అని చెబుతున్నటువంటి మాటలు మనము గమనించాలి. ఒకరికి, ఇద్దరికో, 10 మందికో, సగం మందికో, ప్రపంచంలో ఉన్నటువంటి వారికి, కొద్ది వారికేమో అలాగా సహాయం చేసేటువంటి దేవుడు కాదు. అందరికీ, ప్రతి వారికి, అందరికీ ఉపకారి. అందుకే నేను 103వ కీర్తనలో 1, 2, 3 వచనాల్లో చూస్తే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసినటువంటి ఉపకారములలో దేనిని మరువకము. ఉపకారాలు ఎన్నో ఉన్నాయి. దావీదు ఎడల చేసినటువంటి ఉపకారాలు ఎన్నో ఉన్నాయి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మన దేవుడు ఉపకారి, మన దేవుడు మంచితనము కలిగినటువంటి దేవుడు, మన దేవుడు సహాయం చేసేటువంటి దేవుడు, మన దేవుడు జాలి కలిగినటువంటి దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కరుణా వాత్సల్యము కలిగినటువంటి దేవుడు. ఈ అధ్యాయము 145 అధ్యాయంలో పైన అదే మాట రాయబడుతూ వచ్చింది. 7వ వచనంలో, నీ మహాదయాలత్వమును గూర్చిన కీర్తిని వారు ప్రకటించేదరు, నీ నీతిని గూర్చి వారు గానము చేసేదరు. యెహోవా దయాదాక్ష్యములు గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయము గలవాడు. చూడండి, దేవుని యొక్క దయా దాక్షిణ్యములు, దేవుని యొక్క దీర్ఘశాంతము, దేవుని యొక్క కృపాతిశయము ఇక్కడ చూస్తూ ఉన్నాం. వీటన్నిటిని దావీదు గారు పొందుకుంటూ వచ్చినాడు. వీటన్నిటిని దావీదు గారు అనుభవిస్తూ వచ్చినాడు. అందుకనే దావీదు గారు రచిస్తూ వచ్చినాడు. అందుకని 1వ వచనంలో, రాజవైన నా దేవా, నిన్ను గణపరిచేదను, నీ నామము నిత్యము సన్నుతించేదను, అనుదినము నేను నిన్ను స్తుతించేదను, నిత్యము నీ నామము స్తుతించేదను. యెహోవా మహాత్మ్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నొందదగినవాడు, ఆయన మహాత్మ్యము గ్రాహింప సఖ్యము కానిది. ఒక తరము వారు మరి ఒక తరము ఎదుట నీ క్రియలను కొనియాడుదురు. ఎంతో అనుభవంతో రాసినటువంటి అధ్యాయం. రాజవైన నా దేవా, నిన్ను గణపరిచేదను, అనుదినము నిత్యము మిమ్మల్ని గణపరుస్తాను, మిమ్మల్ని మహిమపరుస్తాను, మిమ్మల్ని హెచ్చిస్తాను. మీ మహాత్మ్యము అధిక స్తోత్రము నొందదగినటువంటిది. కాబట్టి ఉదయకాల సమయంలో దావీదు గారు ఎంతో దేవుని యొక్క ఉపకారమును పొందుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. యోనాతానును బట్టి నేను ఉపకారము చేయుటకు ఎవరైనా ఉన్నారా అని అడుగుతూ వచ్చినాడు. చూడండి, దేవుడు ఉపకారము పొందుకోవటమే కాదు, అనేక ప్రజలకు, అనేక మందికి సహాయం చేసినటువంటి వాడు దావీదు గారు. అలాగే దేవుడు తన ఎడల ఏ విధంగా ఉపకారం చేస్తూ వచ్చినాడో, తన ఎడల ఏ విధంగా సహాయం చేస్తూ వచ్చినాడో, అనేక మందికి ఉపకారిగా ఉంటూ వచ్చినాడు, అనేక మందికి సహకారిగా ఉంటూ వచ్చినాడు, అనేక మంది బాధలో, అనేక మంది కష్టాలలో తీసివేసినటువంటి వాడుగా ఉన్నాడు దావీదు గారు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క ఉపకారము, దేవుని యొక్క దయాలత్వము, దేవుని యొక్క కృపాతిశయము, దేవుని యొక్క వాత్సల్యత మనము దినదినము పొందుకుంటూ ఉన్నాం. ఆయన కృప లేనిదే, ఆయన దయ లేనిదే, ఆయన సహాయము లేనిదే మనము బ్రతకలేము. ఇజ్రాయేల్ ప్రజలకు ఎంతో ఉపకారం చేస్తూ వచ్చినాడు. ఆకాశం నుంచి మన్నా కురిపిస్తూ వచ్చినాడు. పగల మేఘస్తంభముగా, రాత్రి అగ్ని స్తంభముగా వారికి ఎన్నో ఉపకారాలు చేస్తూ వచ్చినాడు దేవుడు. అందుకని అందరికీ ఉపకారి, ఒకరికి ఇద్దరికి అని కాదు, అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారు, అందరికీ రాజు, అందరికీ మహిమ కలిగినటువంటి దేవుడు, అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుడు. కాబట్టి ఉదయకాల సమయంలో తారతమ్యము లేనటువంటి దేవుడు మన దేవుడు, భేదాభిప్రాయాలు లేనటువంటి దేవుడు మన దేవుడు, అందరికీ ఉపకారి,
అందరి మీద కనికరము చూపిస్తున్నాడు, అందరి మీద ప్రేమ చూపిస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారి నమ్మిన వారి ఎడల మరి ముఖ్యంగా కృప ఎక్కువగా ఉంటుంది. నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షమును ప్రతిదీ చూపిస్తూ ఉంటాడు దేవుడు. కానీ తన భక్తులుగా ఉన్నటువంటి వారిని దేవుడు విడవడంట. చూడండి, అదే మాట రాయబడుతూ వచ్చింది 145 అధ్యాయము 10వ వచనంలో, యెహోవా నీ క్రియలన్నీ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి, నీ భక్తులు నిన్ను స్తుతించెదరు. దేవుని భక్తులు ఎన్నడను విడవడు దేవుడు. న్యాయముని ప్రేమించేటువంటి దేవుడు, నీతిని ప్రేమించేటువంటి వాడు, తీర్పును ప్రేమించేటువంటి వాడు, తన భక్తులను ఎన్నడను విడవనాడడు. కాబట్టి ఉదయకాల సమయంలో నీతిమంతుల బిడ్డలు భిక్షమిత్తుట నేను ఎన్నడను చూడలేదు. నీతి కలిగినటువంటి బిడ్డలను దేవుడు విడిచిపెట్టడు. తన భక్తులను విడవనాడడు, తన భక్తులను విడిచిపెట్టడు. ఈ లోకంలో అందరి మీద ప్రేమ ఉంటుంది, కృప ఉంటుంది. కానీ స్పెషల్గా ప్రత్యేకముగా తన భక్తుల మీద ఉంటుంది, తన ప్రజల మీద ఉంటుంది, తన యొక్క బిడ్డల మీద ఉంటుంది. నీతిమంతులుగా దేవుని యొక్క రక్తంలో కడగబడినటువంటి వారి మీద ప్రత్యేకముగా ఆయన కనుదృష్టి ఉంటుంది. సహాయం చేస్తాడు దేవుడు, అందరికీ ఉపకారి. యెహోవా దయాదాక్షిణ్యము గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు కృపాతిశయము గలవాడు. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. ఆయన కనికరమును కోరుకునేటువంటి దేవుడు, బలిని కాదు. కనికరము కలిగినటువంటి దేవుడు. ఆయన కనికరము తరతరాలు ఉంటుందంట. ఆయనకు భయపడేటువంటి వారి మీద తరతరాలు అలాగా కనికరము చూపిస్తారంట. లోకాసు సువార్త 1వ అధ్యాయం 50వ వచనంలో ఉంటుంది. ఆయనకు భయపడేటువంటి వారి మీద ఆయన కనికరము తరతరాలు 1000 తరాల వరకు ఉంటుందంట. ఒక తరము కాదు. ఇది ఎప్పుడు జరుగుతుంది? ఆయనకు భయపడినప్పుడు, ఆయనకు విధేయత చూపించినప్పుడు. ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు మనము ఎలాగ జీవించాలో అలాగ జీవించినప్పుడు అప్పుడు ఆయన కనికరము తరతరాలు 1000 తరాల వరకు నిజముగా ఉంటుంది. ఆయన వాక్యము నమ్మదగినటువంటిది, మనమే నమ్మదగలేనటువంటి వారము. ఆయన వాక్యము నమ్మదగినటువంటిది, ఆయన వాక్యము సత్యము, ఆయన వాక్యము జీవము, ఆయన వాక్యము ఖడ్గము లాంటిది. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనము జ్ఞాపకం చేసుకోవాలి. కనికరమ కలిగినటువంటి వారు ధన్యులు. కనికరమ కలిగినటువంటి వారు ధన్యులు. వారు కనికరించబడతారు. ఆయన కనికరములు అలాగ ప్రజల మీద ఉన్నవి కాబట్టి మనం ఇంకా కనికరముతోనే ఉన్నటువంటి వారముగా ఉన్నాం. ఆయన కనికరము ఉన్నది కాబట్టి ఈ భూమి మీద ఇంకా మానవాళి తిరుగుతూ ఉన్నది. మనుషులు తిరుగుతూ ఉన్నారు, ప్రజలు తిరుగుతూ ఉన్నారు. ఒకనొక టైంలో నోహ కాలములో ఎంతో భయంకరంగా తిరుగుతూ వచ్చినారు, అక్రమంతో నిండుతూ తిరుగుతూ వచ్చినారు. వారి యొక్క జీవితాలు దుష్టుని యొక్క సహవాసముతో ఎంతో భయంకరముతో జీవిస్తూ వచ్చినారు. దేవుని కనికరము కోల్పోతూ వచ్చినాడు. తద్వారాగా జల ప్రళయం ద్వారాగా ఎంతో భూ ప్రపంచాన్ని గడగడ వణికిస్తూ వచ్చినాడు దేవుడు. ఆయన కనికరమును కోల్పోతూ వచ్చినారు. తర్వాత మనుషుని ఎడల దేవుని యొక్క కనికరమును తర్వాత చూపిస్తూ వచ్చినారు. వీళ్ళు మారరు, వీరికి ఇంతే అని ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచుతారో, ఆయన ప్రేమిస్తారో, ఆయన కనికరము 1000 తరాల వరకు ఉంటుందని దేవుడు సెలవిస్తూ వచ్చినాడు. కాబట్టి ఆయన కనికరము మన మీద ఎంతో ఉన్నది. మీకా గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనంలో, మనుష్యుడా ఏది ఉత్తమమో అది తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకున్నటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి జీవించుటయు, ప్రవర్తించుటయు ఇదే గదిని అడుగుచున్నాడు. కనికరమును ప్రేమించేటువంటి దేవుడు. కనికరము ప్రేమించాలంటే మనము కనికరము కలిగినటువంటి బిడలముగా ఉండాలి. కొంతమంది చూడండి కనికరం ఉండదు, కొంతమందికి కనికరం ఉండదు. పేదవారి పట్లగా, లేని వారి పట్లగా కనికరం ఉండదు. సంఘములోనే అనేక మంది లేనటువంటి వారు ఉంటారు.
సంఘంలో నేటి దినాల్లో ప్రేమించినటువంటి వారిని ప్రేమిస్తారు, మంచి పేరు కలిగినటువంటి వారిని ప్రేమిస్తారు, ధనాఘనతలో పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వారిని ప్రేమిస్తారు. కానీ దేవుని ప్రేమ టోటల్గా వేరు. మనుషులు ప్రేమించేటువంటి ప్రేమ వేరు, దేవుడు ప్రేమించేటువంటి వారి ప్రేమ వేరు. నువ్వు మనుషులను ఎవరినైతే ప్రేమిస్తూ ఉంటావో, నీ యొక్క జ్ఞానమును బట్టి, నీ యొక్క పక్షపాతాన్ని బట్టి ఎవరి మీద అయితే కనికరము ప్రేమ చూపిస్తూ ఉంటావో నీకు ఇష్టమైనటువంటి వారి మీద. కానీ దేవుని యొక్క కనికరం అలాగ ఉండదు. పేదవారి మీద, దేవునికి ఇష్టలైనటువంటి వారి మీద దేవుని యొక్క కనికరం ఉంటుంది. నేడు సంఘాల్లో క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి మనము, అవయవాలుగా చేర్చబడినటువంటి మనము, పొరుగు వారి యొక్క ఆకృతలు మనకు తెలియట్లేదు, పొరుగు వారి యొక్క బాధలు మనకు తెలియదు, పొరుగు వారి యొక్క కష్టాలు మనకు తెలియదు, పొరుగు వారి యొక్క కన్నీళ్ళు మనకు తెలియదు. కారణము కనికరము లేనటువంటి జీవితము, ప్రేమ లేనటువంటి జీవితము, దయాలత్వము లేనటువంటి జీవితము. నేడు దినాలలో అలాగా జీవిస్తూ ఉన్నాం. కనికరమ కలిగినటువంటి దేవుని బిడ్డలముగా మనము కూడా కనికరించబడాలి. మనము కూడా కనికరముతో అనేక మందికి సహాయం చేయాలి, అనేక మందికి సహాయం చేయాలి. నీకు ఇష్టమైనటువంటి వారిని, నీకు ఇష్టమైనటువంటి పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వారిని ప్రేమిస్తే ఏమి ప్రయోజనం ఉండదండి, ఏమి ప్రయోజనం ఉండదు. దానివల్ల లాభము కూడా ఉండదు, దానివల్ల ఆశీర్వాదము, దీవెన కూడా ఉండదు. అదే చూపుతున్నాడు ఇక్కడ 145వ అధ్యాయము 14వ వచనంలో, యెహోవా పడిపోవు వారందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమున నీవు వారికి ఆహారం ఇచ్చుచున్నావు. నీవు నీ గుప్పలను విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. చూడండి ఎంత మంచి మాటలండి. కృంగిపోయినటువంటి వారిని, వేదనతో, కలతతో, బాధతో, రోదనతో, దుఃఖముతో ఉన్నటువంటి వారిని దేవుడు ఉద్ధరిస్తున్నాడు, దేవుడు కనికరిస్తున్నాడు, దేవుడు ప్రేమ చూపిస్తున్నాడు, దేవుడు వాత్సల్యత చూపిస్తూ ఉన్నాడు. తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుచున్నావు. చూడండి మంచి మాటలు, ఎంతో మధురమైనటువంటి మాటలు, తేనె కలిగినటువంటి మాటలు. కానీ మనము ఇలాగ ఉండం. ఆయన కనికరములో ఏమిటంట, ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. ఆయన కనికరము ఇలాగా ఎవరికైతే సహాయం చేయాలో వారి మీద ఉన్నాయి. పడిపోయినటువంటి వారి మీద, కృంగిపోయినటువంటి వారి మీద, ప్రతి ఒక్క జీవి కోరికని దేవుడు తృప్తిగా వారు భుజించాలని గొప్పలు విప్పుతున్నాడు. దేవుడు గొప్పలు విప్పుతున్నాడు. కనికరము కలిగినటువంటి దేవుడు కనికరమును కోరుకుంటున్నాడు, బలిని కాదు. ఓ మనుషుడా, కనికరమును ప్రేమించు, ఇది నీకు తెలియజేయబడి ఉన్నది. నేను అడుగుచున్నాడు. కనికరమును ప్రేమించాలండి. మనకి పొరుగు వారికి సహాయం చేయాలండి, పొరుగు వారిని ఓదార్చాలి, పొరుగు వారికి సహాయం చేయాలి, పొరుగు వారిని మనము చేరదీసేటువంటి వారముగా ఉండాలి. కనికరము ప్రేమించు ఓ మనుషుడా అని అడుగుతూ ఉన్నాడు. ఆయన కనికరమ కలిగినటువంటి దేవుడు. ఉదయకాల సమయంలో ఇంకా మనము చూస్తే ఆయన అందరికీ ఉపకారి అని అనడానికి ఎన్నో రీజన్స్. ఇక్కడ ప్రతి వారి యొక్క జీవి కోరిక తీరుస్తూ ఉన్నాడు దేవుడు. భక్తులను విడిచిపెట్టలేదు, దావీదుని విడిచిపెట్టలేదు, ప్రతి ఒక్కరికి సహాయం చేస్తున్నాడు. ఈ భూమి మీద ఇజ్రాయేల్ ప్రజలకు సహాయం చేస్తూ వచ్చినారు. ప్రభుని యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు అనేక మందికి సహాయం చేస్తూ వచ్చినాడు, అందరికీ ఉపకారంగా ఉంటూ వచ్చినాడు, ఆహారం ఇస్తూ వచ్చినాడు. తర్వాత వారి యొక్క రోగములను తీసివేస్తూ వచ్చినాడు, వారి కష్టాలు, బాధలు ఉన్నటువంటి వారిని వాటన్నిటి నుంచి తప్పిస్తూ వచ్చినాడు. ఆయన పేరే ఉపకారి. ఆయన దేవుడు మంచితనం కలిగినటువంటి దేవుడు, ఉపకారం కలిగినటువంటి దేవుడు, దయాదాక్షిణ్యం కలిగినటువంటి దేవుడు అండి, దయ కలిగినటువంటి వాడు. అందుకే ఉపకారి. మన దేవుడు ఉపకారం చేయడమే కానీ, మేలు చేయడమే కానీ కీడు చేయడమే తెలియదు. అలాగే గుర్తిరుగుతూ రావాలి. మనము కూడా మేలు చేసేటువంటి వారముగానే ఉండాలి. దేవుని బిడ్డలముగా మనము అలాగ మంచి కార్యాలు చేసేటువంటి వారముగా ఉండాలి. ఇక్కడ లాస్ట్గా చూస్తే, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు, తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారు మొర ఆలకించి వారిని రక్షించును, యెహోవా తను ప్రేమించు వారందరినీ కాపాడుదును.
దేవుడు అందరికీ ఉపకారి అనటానికి తనని ప్రభుని యేసుక్రీస్తు అని ఎవరైతే ప్రేమిస్తారో వారందరినీ కాపాడుతాడు దేవుడు. తర్వాత తన యందు భయభక్తులు కలిగినటువంటి వారి యొక్క కోరిక నెరవేరుస్తాడు. ఈరోజు నీ కోరిక ఏమై ఉన్నది? ఆ కోరిక ఆత్మ సంబంధముగా ఉన్నదైతే, ఆత్మ సంబంధముగా దేవునికి మహిమ తెచ్చేదిగా ఉంటుంది అనంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు ముందు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు ముందు. అలాగ ఉంటే దేవుడు నీ కోరికను నెరవేరుస్తాడు. మొరపెట్టు, ఉపకారం చేస్తాడు దేవుడు. మొరపెడితే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, దేవుని ప్రేమిస్తే నీకు ఉపకారం చేస్తాడు. ఈ ఉదయకాల సమయంలో ఆయన అందరికీ ఉపకారి, అందరికీ సహాయం చేసేటువంటి దేవుడు. కాబట్టి నిజముగా మొరపెట్టు. ఏదో వేషధారణతో, ఏదో అక్రత కోసము, ఏదో నీ యొక్క సుఖమైనటువంటి భోగము కోసము, అనేక రకాలుగా వీటి కోసము కాదు. యాకోబు రాసినటువంటి పత్రికలో రాయబడుతూ వచ్చింది, నీ యొక్క 1వ అధ్యాయంలో నీ యొక్క సుఖభోగాల కోసము కాదు అడిగేది. నిజముగా నీ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి అక్రత ఉంటే దేవుడు కంపల్సరీగా దేవుడు తీరుస్తాడు. కంపల్సరీగా దేవుడు తీరుస్తాడు. అందరికీ ఉపకారి, అందరికీ సహాయం చేసినటువంటి దేవుడు నీకెందుకు సహాయం చేయడు? కునిగిపోయినటువంటి వారిని లేవనెత్తుతూ వచ్చినాడు. బాధలో ఉన్నటువంటి వారిని లేవనెత్తుతూ వచ్చినాడు. పడిపోయినటువంటి వారిని లేవనెత్తుతూ వచ్చినాడు. అందరికీ సహాయం చేస్తూ వచ్చినాడు. తన గొప్పలు విప్పి అందరికీ సహాయం చేస్తూ వచ్చినాడు. ఇజ్రాయేల్ ప్రజలందరికీ సహాయం చేస్తూ వచ్చినాడు. దావీదుకు కూడా సహాయం చేస్తూ వచ్చినాడు. అందరికీ ఉపకారం చేస్తూ వచ్చినాడు. నీకెందుకు చేయడు? మనకెందుకు చేయడు? చేస్తాడు కదా. దీని వాగ్దానం మీద, దీని వాక్యం మీద విశ్వాసం ఉంచు. ఆయన ఉపకారం చేస్తాడు. నాకు ఉపకారం చేయట్లేదు, నాకు కష్టాలు ఇలాగే ఉన్నాయి, బాధలు ఇలాగే ఉన్నాయి, కష్టాలు ఇలాగే ఉన్నాయి అని అంటే నీ యొక్క భక్తిలో ఎక్కడో లోపం ఉన్నదని గుర్తెరుగు. నీ యొక్క ప్రవర్తన ఏదో లోపం ఉన్నదని గుర్తెరుగు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటున్నావా? దేవుని ప్రేమిస్తూ ఉన్నావా? దేవుని యొక్క ఆజ్ఞలను పాటిస్తూ ఉన్నావా? దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్నావా? నిత్యము దావీదు ఏ విధంగా ఆరాధిస్తూ వచ్చినాడో అలాగ ఆరాధిస్తూ ఉన్నావా? ఇలాగుంటే దేవుడు కంపల్సరిగా నీకు ఉపకారం చేస్తాడు. ఉపకారం చేయాలని దేవుడు చూస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో నీకు ఏ అక్రత ఉన్నా వాటన్నిటి నుంచి దేవుడు తప్పించడానికి సిద్ధంగా ఉండాలి. ఇలాగ నువ్వు కూడా దేవుని వాక్యానుసారంగా జీవించడానికి సిద్ధముగా ఉండాలి. ఇలాగ దేవుడు మనందరినీ సిద్ధపరిచి నడిపించునుగాక. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ పరిశుద్ధ నామమును బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిసిన ప్రభావ ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడిన ప్రతి లేఖన భాగాన్ని బట్టి వందనాలయ్యా. ప్రభా, మా బతుకులు మార్చండి. ప్రభా, దావీదు గారు ప్రభా ఎంతగానో మిమ్మల్ని ఆరాధిస్తూ వచ్చినాడు, గణపరుస్తూ వచ్చినాడు. ప్రభా, ఎంతగానో ప్రభా మీ అడుగు జాడలో నడిచినటువంటి వాడు. ప్రభా, మీ యొక్క ఉపకారము పొందుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. అనేక మందికి చూపిస్తూ వచ్చినాడు. ప్రభా, మీ కనికరము కూడా అనేక మందికి చూపిస్తూ వచ్చినాడు. ప్రభా, మేము కూడా మీ యొక్క ఉపకారాలు, కనికరం అనేక మందికి చూపించేటువంటి వారముగా, మేము కూడా ప్రభా మీ అందు భయభక్తులు కలిగినటువంటి వారముగా, మిమ్మల్ని ప్రేమించే వారముగా, మీ ఆజ్ఞలకు లోబడేటువంటి వారముగా మాకు కూడా దయచేయండి. మేము కూడా అనేకమైనటువంటి ఉపకారాలు పొందుకోవడానికి సహాయం చేయమని, కృప చూపిస్తున్నామని ప్రార్థన చేస్తూ నేను ఆ ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్.